హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది టోటల్గా 125 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. మనకి ఫేసింగ్ విషయానికి వస్తే 22.5 ఇంటూ 50 అయితే ఉంటుంది. టోటల్గా మనకి 125 స్క్వేర్ యార్డ్స్. సో ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇది పార్కింగ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే మనకి బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ఇచ్చారు. స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ కూడా నియర్లీ మనకి 6000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక సింగిల్ బెడ్రూము, అదేవిధంగా పార్కింగ్ అయితే ఉంటుంది. సో మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సింగిల్ బెడ్రూమ్లో మనకి హాలు, ఒక బెడ్రూము, కిచెన్, అదేవిధంగా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే బెడ్రూమ్కి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనకి సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇది ఇల్లు వచ్చేసరికి టోటల్గా 3000 SFTలో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. మనకి టోటల్గా గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ అయితే ఉంటుంది. టోటల్గా 3 ఫ్లోర్స్ అండి ఇది. సో మనకి ఇదైతే డూప్లెక్స్ హౌస్. దాని మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి. మనకి డూప్లెక్స్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదైతే. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే విజిట్ చేయండి. మంచి ప్రాపర్టీస్ ఎకానమీ బడ్జెట్లో మీకోసం బీరంగూడ, అమీన్పూర్, అదేవిధంగా ముత్తంగి, ఇస్నాపూర్ లొకేషన్స్లో మీకోసం మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి లివింగ్ ఏరియా, అదేవిధంగా ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో అదైతే కవర్ చేస్తున్నాను చూడండి. లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి రూమ్ డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే చాలా విశాలంగా అయితే హాల్ ఏరియా అయితే వచ్చిందండి. ఇదంతా హాల్ ఏరియా, టీవీ యూనిట్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. సో మనకి బాల్కనీ బయట సైడ్ ఒక వాష్రూము, అదేవిధంగా వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకి బయట సైడ్ ఒక వాష్రూము, అదేవిధంగా వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కిచెను, ఒక మనకి విశాలమైన హాలు, అదేవిధంగా ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో. లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఇంటి ముందు రోడ్ కూడా 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ కంప్లీట్గా అయిపోయాయండి. రోడ్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి సీసీ రోడ్స్ అయితే ఇంటి ముందు వేయడం జరిగింది. అయితే మనకి కిచెన్ అయితే కవర్ చేస్తాను చూడండి. దాని పక్కనే మనకి దేవుడి గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకి బెడ్రూము, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి విండోస్ అయితే చూసుకున్నట్టయితే విండోస్ UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న డోర్స్ ఏవైతే ఉన్నాయో మనకి గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ, సో అవన్నీ మనకి టేక్ వుడ్ యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనకి డోర్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ మనకి నీమ్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి పట్టుకోవడానికి వీలుగా SS రైలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి స్టెప్స్కి చాలా మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో ఏదైతే మనకి సెకండ్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్, లివింగ్ ఏరియా టైపు, అదేవిధంగా బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పూజ గది అయితే పెద్దగా ఇవ్వడం జరిగింది మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి. సో ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూము, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ మీద అన్ని బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ఇస్తారు. సో ఈ లొకేషన్ నుంచి చూసుకున్నట్టయితే మనకి హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి వచ్చేసరికి మనకి 14 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి అవుట్ సైడ్ బాల్కనీ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. అదేవిధంగా మనకి బీరంగూడ కృష్ణారెడ్డిపేట 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి దేవుడి గది. బీరంగూడ కమాన్కి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ 4.5 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూము, సారీ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తాను చూడండి. దానికి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రైస్ విషయానికి వస్తే 1,50,00,000 కోట్ చేస్తున్నారు. ప్రైస్ స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. చాలా మంచి ప్రాపర్టీ, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ అండి. సో ఇదైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే కవర్ చేస్తాను చూడండి. సో పైన కొంచెం వర్క్ నడుస్తుంది కాబట్టి నేను వీడియో తీయలేకపోయానండి పైన. సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాను. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
సెకండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్స్ డూప్లెక్స్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది 3 BHK. మన కింద కూడా చూసుకున్నట్టయితే టోటల్గా 4 BHK హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మనం కింద రెంట్కి ఇచ్చినా కూడా మనము డూప్లెక్స్ హౌస్లో చాలా బ్యూటిఫుల్గా లగ్జరియస్గా ఉండొచ్చండి. చాలా బాగా కట్టారు బిల్డర్ గారు. ఇది ప్రైస్ విషయానికి వస్తే 1,50,00,000 కోట్ చేస్తున్నారు. స్లైట్గా నెగిషియబుల్ ఉంటుంది. మన బీరంగూడ ఖమ్మం నుంచి ఎగ్జాక్ట్గా 1.5 km డిస్టెన్స్లో ఉంటుంది. సారీ అండి, 4.5 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకి ఇంటి ముందు రోడ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. బోర్ వచ్చేసరికి నియర్లీ 600 feet డిస్టెన్స్లో వాటర్ అయితే పడడం జరిగింది. వాటర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి సొసైటీ వాటర్ కూడా ఉంటాయి కాబట్టి మనకి వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. విశాలమైన హాల్ అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి నేను బయటకు వెళ్ళి మీకు రోడ్ కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ మన ఇంటి ముందు ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేస్తాను చూడండి. సో అయితే మనకి ఇంటి ముందు కవర్ చేస్తున్నాను చూడండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.